హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి 5 కోళ్ళగావుల మెడలు తీసుకెళ్ళానండి. అవి వేసింది సి వెంకయ్య గారండి, రాజంపేట. అలాగే ఈ బ్రదరు నాకు మొన్న 2 రోజుల క్రితం ఫోన్ చేశారండి. ఎంత పడుతుంది ఏంటి అనేది రేట్ అనేది కనుక్కున్నారు. కనుక్కుని ఈరోజు మధ్యాహ్నం నాకు ఫోన్పే చేశారండి. ఫోన్పే చేస్తే ఈరోజు 3 దాటిన తర్వాత వేస్తానన్నాను. అలాగే వర్షం వచ్చినా కానీ ఈరోజు 3 దాటిన తర్వాత తీసుకెళ్ళి వేశానండి. అలాగే మీలో ఎవరైనా కోళ్ళగాబులు మెటీరియల్ కావాలంటే డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను కోళ్ళగాబులు మెటీరియల్ అనేది దూరం అయితే పంపుతానండి. ఈ లోకల్లో అయితే నేను గాబులు అనేది చేసి అనేది ఇస్తూ ఉంటాను. మాది ఏలూరు దగ్గర మొండూరండి. అలాగే ఈ మధ్యకాలంలో నేను కోడి పిల్లలకి బాక్స్ టైప్లో అనేది చేశానండి. అది కూడా ఈ వీడియో లాస్ట్లో అనేది మీరు చూడొచ్చండి. అది నేనేంటంటే అంతకుముందు బాక్స్ టైప్లో అనేది చేశాను. ఇప్పుడు నేను రీసెంట్గా ఏంటంటే దాన్ని ఏ ఫ్రేమ్లకు ఆ ఫ్రేమ్లో తీసేసి మనం ఫిట్ చేసుకోవచ్చండి. కోడి పిల్లలకు అనేది ఫుల్ సెక్యూరిటీగా అనేది ఉంటుంది. అదైతే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మళ్ళీ దాన్ని అలా పెట్టేసుకోవచ్చు. ఫ్రేముల టైప్లో మళ్ళీ ఓడ తీసేసుకోవచ్చు. కోడి పిల్లలకి మట్టికి ఫుల్ సెక్యూరిటీగా అనేది ఉంటుందండి. మీరు కోళ్ళు పెంచాలనుకునే ఉద్దేశం ఉంటే మొట్టమొదటిసారికి గాబులు అనేది తప్పనిసరిగా ఉండాలండి. ఈ గాబులు లేకుండా మీరు కోళ్ళు కానీ పెంచితే పిల్లలు పట్టేయడం కానీ కుక్కలు పట్టేయడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి కోడి పిల్లలు పుంజులు పట్టడం అలవాటు పడితే ఇంకా అవే పనిలో ఉంటాయండి అవి. అందు గురించి మనం వాటికి ఫుల్ సెక్యూరిటీగా అనేది ఇలాంటి గాబులు అనేది ఉంటాయండి. కోడి పిల్లలకి ఎక్కువగా చనిపోయేది అవి చంపేది మట్టికి కోడి పిల్లలకి అండి. కోడి పిల్లలు అనేవి ఎక్కువగా పడతా ఉంటాయి. వాటికి కూడా నేను ఈ మధ్యకాలంలో బాక్స్ టైప్లోనే చేశాను. అది ఏంటంటే నవత ట్రాన్స్పోర్ట్లో వైజాగ్ పంపడాన్ని చూశారండి. అది 1500 ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఒక్కొక్క దానికి అయిద్దని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే ఇది నేను రీసెంట్గా అనేది ఇదిగో ఇప్పుడు ఉంది చూసారా, అది ఫ్రేముల టైప్లో మనం లేపేసుకోవచ్చండి. అది ఇప్పుడు నేను రీసెంట్గానే తయారు చేస్తున్నాను. అది చేసిన తర్వాత అనేది మీకు అందరికీ అనేది నచ్చిద్దండి. దాన్ని నేను ట్రాన్స్పోర్ట్లో అనేది మీకు దూరం అయినా ట్రాన్స్పోర్ట్లో చేసేయచ్చు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీ కూడా మీకు తక్కువ అయిద్దండి. ఇలా చేయడం వల్ల నాకేంటంటే ఈ పైపులును ఈ యాంగ్లర్లు బద్దులు అనేవి నాకు ఎక్స్ట్రా ఖర్చు అయ్యిద్ది. కాకపోతే ఎంత ఎక్స్ట్రా ఖర్చు అయినా దానికి తగ్గట్టుగా అనేది ఈ వస్తువు అనేది ఉంటుందండి. ఇది మీలో ఎవరికైనా నచ్చితే 4500 అయిద్దండి. ఇది 4500 దేని గురించి అయిద్దంటే మొత్తం ఫ్రేముల టైప్లో ఉండడం వలన యాంగ్లర్లు బద్దులు అనేవి ఎక్స్ట్రా పడినాయి. మన కోళ్ళగాబుల మెటీరియల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా మన గాబుల మెటీరియల్ అయిపోతే ఇప్పుడు రీసెంట్గా ఉన్న మెటీరియల్ అండి మన దగ్గర ఎప్పుడు కూడా ఫుల్ స్టాక్ తోటి ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.